ఐ ఫ్రెండ్ డిస్ట్రిక్ట్ గణేష్ వెల్కమ్ టు మధు క్రియేషన్ 05. సో ఇది మనం సుందర్ కళాకారికి అయితే రావడం జరిగింది. సో పెయింటింగ్ వర్క్ ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో చూద్దాం ఒకసారి, మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. చూద్దాం ఒకసారి, లోపలికి వెళ్దాం. సో మనకి సుందర్ కళాకారు వెళ్తే ఓవరాల్గా లోపలికి వెళ్దాం. సో మనకైతే సుందర్ కళాకారికి అయితే లోపలికి వెళ్తున్నాం ప్రజెంట్. సో మనకి రైట్ సైడ్లో ఫస్ట్ వినాయకుడు. సో సో స్వామివారు అయితే ఎల్లో కలర్ పంచుతూ ఉన్నాడు. సో మూషిక స్వామి. సో స్వామివారికి అయితే మంచి ఆభరణాలు అయితే పెట్టడం జరిగింది. సో మంచి జ్యువెలరీ వర్క్ అయితే అయ్యింది. సో స్వామివారి చూడండి, మంచి జ్యువెలరీ వర్క్ అయితే అయిపోయింది. ఇక్కడ వెళ్తే మనం ఇంకో గణపతి చూడండి, ఒక రేంజ్లో ఉన్నాడు మనకైతే గణపతి. సో మంచి జ్యువెలరీ వర్క్ జరగడం వారికి 4 చేతులు వచ్చినాయి. సో ఇక్కడికి వస్తే మనకి ఇంకో మహాగణపతి. సో బ్లూ కలర్ పంచ అయితే ధరించేసి ఉన్నాడు. సో పంచ కూడా చూడండి, బ్లూ కలర్ పంచ అయితే వేయడం జరిగింది. సో అలాగే మనకైతే సింహం అయితే వచ్చింది. ఇక్కడ సింహం గర్జిస్తున్నాడు. ఇక్కడ సో మనకి ఆర్టిఫిషియల్ గడ్డి లాగా పెట్టారు. సో ఇక్కడ మన మూషిక స్వామి, మూషిక రాజు అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి చూస్తే మనకి బ్యాక్గ్రౌండ్ ఓవరాల్ కనపడుతుంది. చూస్తే గణపతి మహాగణపతి ఒక రేంజ్లో అయితే కనిపిస్తున్నాడు స్వామివారి కదా. సో పైన సో అలాగే మనకి ఇంకో గణపతి ఇక్కడ. సో పింక్ కలర్ పంచేది ధారించడం జరిగింది. సో మనకు వస్తే ఇక్కడ మనకి గుర్రంతో ఉన్న గణపతి. సో దిక్కు ఎన్నుకున్నారు. సో ఇంకో పక్కన అయితే గుర్రం అయితే కనిపిస్తుంది. సో గుర్రం మీద సవారీ చేస్తున్న గణపతి. సో మనకైతే ఎల్లో కలర్ పంచ అయితే గీయడం జరిగింది ఇక్కడ. సో స్వామివారి జ్యువెలరీ వర్క్ కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. సో చుమ్కా ఇస్తున్నాయి. సో స్వామివారి జ్యువెలరీ కూడా. సో కిరీటం చూడండి, స్వామివారి మొత్తం. సో ఇలాగ చూసేస్తానికి మూషిక స్వామి ఇక్కడ కనిపిస్తున్నాం. సో మనకి ఏనుగు. సో మనకి తెల్ల గుర్రం అనమాట, వైట్ కలర్ గుర్రంతో కనిపిస్తున్నాడు అయితే వినాయకుడు. సో అలాగే వస్తే మనకి ఇంకో మహాగణపతి కనిపిస్తున్నాయి ఇక్కడ. స్వామివారికి కూడా ఎల్లో కలర్ పంచడం అయితే జరిగింది. సో మంచి జ్యువెలరీ వర్క్ చేయడం అయితే జరిగింది. అన్ని విగ్రహాలకైతే మంచి మెరుస్తున్నాయి. సో అలాగే చూడండి ఇక్కడ మూషికరాజు. సో వెనకాలైతే మనం మంచి బ్యాక్డ్రాప్ అయితే చాలా ఒక రేంజ్లో అయితే ఉంది. పైన చూస్తే మనకి సో కృష్ణ అవతారం ఉన్న బ్యాక్డ్రాప్. సో సుందరకాలంలో మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. సో మనకి ఇంకో గణపతి ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు చూస్తే. సో ఏనుగు గుర్రం పైన అయితే మంచి సర్పాలు. సో మనకైతే ఒకసారి చూసుకుంటే మనకి మంచి మంచి డిజైన్ అయితే పింక్ కలర్ అయితే పంచ జరిగింది ఇక్కడ మనకి. పింక్ కలర్ పంచ. సో అలాగే మంచి జ్యువెలరీ వర్క్ చేయడం జరిగింది ఇక్కడ. సో మనకి ఏనుగు అలాగే చూస్తే మనకి మంచి బ్యాక్ డ్రాప్ అయితే ఇవ్వడం జరిగింది వెనకాల.
ఓవరాల్ వినాయకుడిని చూసుకుంటే మనకి ఇక్కడ సో మనం ఇంకో మహారాజుని కనిపిస్తే చూస్తే మనకి అందరు కళాకారులో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గణపతి. సో స్పెషల్ అట్రాక్షన్ ఒక 25 ఫీట్స్ ఏమో హైట్, 18 ఫీట్స్ ఏమో విడ్త్లో ఉంది. సో వినాయకుడు సో మనకి స్పెషల్ అట్రాక్షన్ జగన్నాథ స్వామి అయితే రావడం జరిగింది ఇక్కడ మనకి సెంటర్లో జగన్నాథ స్వామి. సో వన్ ఆఫ్ ద అట్రాక్షన్ జగన్నాథ స్వామి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి మహాలక్ష్మి అమ్మవారి గారి రావడం జరిగింది ఇక్కడ. సో స్వామివారి పాదాలు వేసుకుంటే మంచి ఫినిషింగ్ వర్క్ చేయడం జరిగింది ఇక్కడ. ఇక్కడ కూడా స్వామివారు మంచి ఆర్ట్ వర్కే చేయడం జరిగింది చూడండి, మంచి ఆర్ట్ వర్కే చేయడం జరిగింది. సో అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ స్వామివారి తొండం ఒక మంచి డిజైన్గా ఉంది. సో మనకి జగన్నాథ స్వామి అయితే ఉన్నాడు అక్కడ. సో మన ఇంకో గణపతి. సో స్వామివారికి అయితే వైట్ కలర్ పంచ చేయడం జరిగింది, వైట్ కలర్లో. సో అలాగే మన డమరకం సైడ్లో సో మన మ్యూజికల్ స్వామి అయితే అట్టిపండి ఉంటుంది ఇక్కడ. ఓవరాల్గా మన కింద కళాకారులు వినాయకుడు ఇస్తే ఒక మంచి యూనిక్ ఉన్నాయి సరే మన సుందర కళాకారులు, మంచి డిజైన్స్లో ఉన్న గణపతి. సో మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఇంకో గణపతి. సో చింతామణి గణపతి రెడీ అవుతున్నాడు ఇక్కడ. సో ముంబై స్టైల్ గణపతి, చింతామణి గణపతి. ఇంకా టైం పడుతుంది. సో చింతామణి గణపతి. సో ఫ్రెండ్స్